ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విషయ పరిజ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడాలి, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతాడో కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఈయన ఒక మాట మాట్లాడి నిన్న ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క పథకం రాలేదు మనకు అని చెప్పన్నాడు. ఎక్కడ దేంట్లో ఒక్కసారికి చూడండి. ఇది చూసినాక ఇక చాలామంది ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి నాలెడ్జ్, వాహ్ ఎంత గ్రేట్ అని చెప్పేసి అందరు కూడా అనుకుంటారు. ఇక ఒకసారికి చూడండి, ఇంత వీక్ అని కూడా ఎవరు అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. ఇగో ఒకసారికి చూడండి, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఏమనాలి చెప్పుర్రు. ఇక పోనీ మీకన్నా యాదికుందా? రాలే, మనకు బంగారు పథకాలు రాలే. 1 కాదు 2 కాదు 10 వచ్చినాయి. 10 వచ్చినాయి కూడా తెలియదంటే ఇక ఏం చెప్పాలి అసలు ఈయనకి. అభినవ్ బింద్రాకి రాలే, నీరవ్ చోప్రాకి రాలే, జావలిన్ త్రోలో వచ్చే, అథ్లెటిక్స్లో వచ్చే, హాకీలో కూడా వచ్చాయి కదా. ఈ మాత్రం తెలియకపోతే ఎట్లా? అరే చిత్రమై పైన మాట్లాడమాట 2008లో షూటింగ్ విభాగంలో రాలే. చెప్పండి, తెలిసా తెలియకనా అవగాహన లేకనా? పిల్లలకు ముందు చెప్తే పిల్లలు ఏమనుకుంటారంటే నిజంగానే అరే ఇది ఏదో ఉన్నట్టుంది, సార్ చెప్పిందా కరెక్ట్ ఏమో అనుకుని ఆయనతో క్వశ్చన్ రాగానే అవును ఒక్క స్వర్ణ పథకం రాలే ఓకే అని చెప్పేసి ఆయనతో చేసేటట్టున్నారు. చూడురిగా ఇంత దారుణంగా మరి 1928 నుంచి 1980 మధ్యలో కూడా వచ్చినటువంటి పథకాల గురించి ఇక్కడ కామెంట్స్ చాలామంది చేశారు. ఒకసారి చూడండి, 2008లో రాలే అభినవ్ బింద్రాకి. ఇగో ఒక్కోసారి ఏదో మిస్టేక్లో చెప్పిండంటే ఓకే, ఒక్కసారి మిస్టేక్ ఏంటంటే ఓకే, ఒకసారి తప్పిండేమో పాపం ఆయనకు ఐడియా లేదేమో అనుకోవచ్చు. కానీ బట్ స్పోర్ట్స్ కోసం దేశానికి రోల్ మోడల్ లాగా ప్రతిసారి చెప్తున్నాడంటే జనాలు అంత ఎదవలని ఫీలింగ్ అని ఒకరు. పొట్టోని మోసం చేయడంలో ఒలింపిక్స్ పంపితే వీడు తొలి 3 స్థానాలు కొట్టేవాడు అంటూ ఇది నాకైతే సంబంధం లేని కామెంట్. అది పొట్టోడిని మోసం చేయడంలో ఒలింపిక్స్కి పంపితే వీడు 3 స్థానాలు కొట్టేవాడంటూ, ఒకవేళ మనోని పంపితే 1 కాదు 2 కాదు 3 స్థానాలు మనోడు కొట్టుకొస్తానని చెప్పంటారు. ఐ థింక్ హీ మీన్ట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుంచి ఒక్కరు రాలే అని చెప్పాలి కదా మరి అట్లా అనుకుంటే. కానీ ఆయన ఏం చెప్పిండు, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో అని దేశం గురించి మాట్లాడాడు. ఇగో కావాలంటే అర్థం చేసుకోరు. ఇగో ఒకవేళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుంటే ఓకే, ఐ డు అండర్స్టాండ్. భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఐ డు అగ్రీ. తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదు. దేశ ప్రతిష్ట అంటాడు, ఆత్మగౌరవం అంటాడు, దేశం అంటాడు, 140 కోట్లు అంటాడు, ఆగమంటాడు. ఒక్కోసారి చూడుర్రి ఈయన సరే ఒకవేళ తెలంగాణ నుంచి అన్నాడేమో అంటే అదనే చెప్పాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్న ఈ రాష్ట్రం నుంచి ఒక్క గోల్డ్ మెడల్ రాకపోయాని అడగాలి అట్లా. కానీ ఇగో మరి వీళ్ళంతా నీలాగా దొంగతనం చేసి తీసుకొచ్చారా గోల్డ్ మెడల్స్? ఏం మాట్లాడుతున్నావు అసలు? స్టేట్లో ఇక్కడి సరిపోక దేశం మొత్తం అందరితోనే తిట్లు తింటావా అని చెప్పి ఇక్కడ ఇంత క్లియర్గా ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఒలింపిక్స్ అంటూ ఇక్కడ ఇంత క్లియర్గా అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా చూసిరా వచ్చిన ఏరాలేమో మనకు 2008లో 2020లో. ఏందో మరి ఈయన చెప్పడం విచిత్రం అయిపోయా. ఈయనేమో జావలిన్ త్రోలు వచ్చే అథ్లెటిక్స్లా, ఈయనేమో షూటింగ్లు వచ్చే. ఇది అందరం చూసినాం కదా. దేశంకు రాలేదని చెప్తాడు ఎందుకు? వీళ్ళందరూ ఎవరు మరి? ఇంకా చూడండి, నువ్వు మీ అయ్యా పుట్టకముందే 1948లోనే మనకు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చిందిరా కుయ్యా అంటూ. అయ్యో తిట్టకూరి మన ముఖ్యమంత్రి మెల్లగా చెప్పురు, మంచిగా చెప్పురు. మళ్ళీ నాతో అనిపిస్తారు ఎందుకు మీరు? దిస్ జోకర్ డజంట్ స్టాప్ ఇట్ సీమ్స్ హౌ మెనీ టైమ్స్ హీ మేక్ హిమ్సెల్ఫ్ ఎ జోకర్ అంటూ ఇంకా ఎన్ని కామెడీలు, ఎన్ని జోకులు. ఇక చూడండి ఒకసారి ఆయన గురించి ఎన్ని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఇగో ఆ పిల్లల ముందు ఏది మాట్లాడినా అడిగేవారు ఉండరని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అయినా ఆయన అబద్ధాలు చెప్తుంటే మంచి అధికారులు చప్పట్లు కొడుతున్నారు. పాపం ఆ పిల్లలు లెక్క ఏమైపోతుందిరా నా తెలంగాణ, పిచ్చోళ్ళు అయిపోతున్నారు రోజు కంటూ. ఇక్కడ ఒకనాడు కేసీఆర్ ఒక మాట చెప్పిండు, అది నాకు యాదికి వస్తుంది ఇప్పటికి కూడా. ఆయన ఒక మందు బాటిల్ పేరు చెప్పిండు అని చెప్పి సెటైర్ వేసిరు ఒకనాడు. మీకు యాదికుంటే ఎవరన్నా మెసేజ్ పెట్టండి. ఆయన నాకు తెలిసి అమెరికా రాజ్యాంగం రాసిన వ్యక్తి గురించా లేకపోతే ఏదో ఒక టాపిక్ తీసి ఒక పేరు చెప్తే ఆ పేరు ఒక బాటిల్కి పోలిక చేసి ఒకనాడు ఎంత కామెడీ చేసిర్రంటే, ఆయన చెప్పింది వాస్తవమే కానీ దాన్ని పట్టుకొని ఒక బాటిల్తో కలిపి చూసిరా. కేసీఆర్ పొద్దుగల లేస్తే బాటిల్స్ తాగి ఈ బాటిల్ పేరు చెప్పిండు, ఆయనకు అది ఎరకలేదు పోలేదు అని చెప్పి ఒక మాటనే అంత పెద్దగా ఆనాడు చెప్తే ఈయన ప్రతిసారి నోరు జారుతాడు. ప్రతిసారి తెలిసి అంటాడా, తెలియకంటాడా, లేకపోతే కావాలని అంటాడా? అన్ఫార్చునేట్గా వస్తే ఒక లెక్క, కానీ ఆయన పక్కాగా సమాచారంతో అన్నట్టే అంటాడు. అంటే నువ్వు నమ్మాల్సిందే అంతే. ఇక నేను చెప్తా నువ్వు నమ్మాల్సిందే.
పిల్లల ముందు అరే 140 కోట్ల ఈ దేశ జనాభాలో మనకు ఒక్క బంగారు పథకం రాలేదంటే వాళ్ళు పిల్లలంతా అవునా సార్ చెప్పిందంటే కావచ్చు, ముఖ్యమంత్రి గారే చెప్పిందంటే వాస్తవం అయి ఉండొచ్చు. అరే నేను వచ్చినాయేమో అనుకున్నా, 2008లో అభినవ్ బింద్రా అని రాద్దాం అనుకున్నా, 2020లో నీరజ్ చోప్రా అని రాద్దాం అనుకున్నా అని కొంచెం ఆలోచనలు పడతారు వాళ్ళు. క్వశ్చన్ నిజంగా ఇప్పుడు ఆన్సర్ వస్తే అక్కడ ఉంటే కూడా వాళ్ళు నో అని పెడతారు, డి పైవేవి కావు అని పెడితే ఆయనతో డి పెట్టిపోతారు వీళ్ళంతా. అప్పుడు అది విన్నోళ్ళు ఒకవేళ శ్రద్ధగా విన్నోళ్ళు ఉంటాయి. ఇది ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి మాటలు, ఆయన తెలివి అని ఇలా ప్రజలంటూ ఒక కామెంట్ చూడండి. ఈ నాలెడ్జ్తో హైదరాబాద్లో ఒలింపిక్స్ పెట్టేలా చేస్తా అన్నాడు ఈ మా నల్లమల్ల ఏమంటారు చూసినా 8 సార్లు హాకీ టీం అభినవ్ బింద్రా నీరజ్ చోప్రా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తూతు. మన విద్యాశాఖ మంత్రి ఇంకైనా ఆయనకే తెలియదు. ఇంత సోయి లేకుండా మినిమం ఇన్ఫో తెలియకుండా ఎలా మాట్లాడతారో మా తెలంగాణ సీఎం చెప్పుకోవడానికి ఇజ్జత్ అనిపిస్తుంది. మళ్ళీ 200% కాన్ఫిడెన్స్తో చెప్తాడు సార్. అదే నేను చెప్పేది, కాన్ఫిడెన్స్ వల్ల ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు అంత పెద్ద విషయం చెప్పేటప్పుడు, అంత పెద్ద సభలో మాట్లాడేటప్పుడు పక్కకున్న ఒక అధికారిని అడగచ్చు, అరే బాబు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 4 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణలో అసలు ఎన్ని స్వర్ణ పథకాలు వచ్చినాయి, అందులో మన రాష్ట్రానికి ఏమన్నా వచ్చినాయా, ఎందుకు రాలేవు, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నది, సో దాని మీద మాట్లాడదాం అనుకుని నేను చెప్పాలి. కరెక్ట్ స్పీచ్ అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని స్వర్ణాలు వచ్చినాయి, మరి ఇంతకంటే సగం కంటే తక్కువ, ఇంకా తక్కువ 20-25% కూడా లేనటువంటి వేరే దేశాలకు ఎన్ని పథకాలు వచ్చినాయని చెప్తే కనీసం దాన్ని కొంచెం అరే వినడానికి వినసొంపుగా ఉంటుంది. అవు వాస్తవమే సార్ చెప్పేది, ఇంత జనాభా ఉన్న మన దగ్గర పథకాలు తక్కువ వస్తున్నాయి, మరి వేరే దేశాలకు అసలు అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశాలలో బ్రహ్మాండమైనటువంటి ఒలింపిక్స్ వస్తూ ఉంటాయి, స్వర్ణ పథకాలు వస్తూ ఉంటాయి కదా. సో వాటిల్లో మనం ఎందుకు వెనకబడ్డామని చెప్పడానికి ప్రయత్నం చేయాలి, అది పక్కన ఉన్న అడగాలి, తెలుసుకోవాలి. నా ఆసుంటోడు ఉంటే కనీసం గూగుల్లో ChatGPT చూసి అడిగితే చెప్తారు. అది తెలియదా, వాళ్ళు చెప్తే వినమాయ్, మనకు దోషింది మాట్లాడతామాయి, చివరికి నవలపాల అవుతామాయ్. గింత నవలపాలవుడు ఎందుక? 4 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణలో అసలు ఎన్ని స్వర్ణ పథకాలు వచ్చినాయి, అందులో మన రాష్ట్రానికి ఏమన్నా వచ్చినాయా, ఎందుకు రాలేవు, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నది, సో దాని మీద మాట్లాడదాం అనుకుని నేను చెప్పాలి. కరెక్ట్ స్పీచ్ అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని స్వర్ణాలు వచ్చినాయి, మరి ఇంతకంటే సగం కంటే తక్కువ, ఇంకా తక్కువ 20-25% కూడా లేనటువంటి వేరే దేశాలకు ఎన్ని పథకాలు వచ్చినాయని చెప్తే కనీసం దాన్ని కొంచెం అరే వినడానికి వినసొంపుగా ఉంటుంది. అవు వాస్తవమే సార్ చెప్పేది, ఇంత జనాభా ఉన్న మన దగ్గర పథకాలు తక్కువ వస్తున్నాయి, మరి వేరే దేశాలకు అసలు అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశాలలో బ్రహ్మాండమైనటువంటి ఒలింపిక్స్ వస్తూ ఉంటాయి, స్వర్ణ పథకాలు వస్తూ ఉంటాయి కదా. సో వాటిల్లో మనం ఎందుకు వెనకబడ్డామని చెప్పడానికి ప్రయత్నం చేయాలి, అది పక్కన ఉన్న అడగాలి, తెలుసుకోవాలి. నా ఆసుంటోడు ఉంటే కనీసం గూగుల్లో ChatGPT చూసి అడిగితే చెప్తారు. అది తెలియదా, వాళ్ళు చెప్తే వినమాయ్, మనకు దోషింది మాట్లాడతామాయ్, చివరికి నవలపాల అవుతామాయ్. గింత నవలపాలవుడు ఎందుక?